మనిషి అడుగు తీసి అడుగు వేయాలంటే పైసలు కావాలి. ఆహారం కావాలన్నా, వాతావరణం నుంచి రక్షణ కావాలన్నా, దుస్తులు ధరించాలనుకున్నా డబ్బు కావాల్సిందే. ప్రపంచం మొత్తం మనీ మీదే ఆధారపడి నడుస్తోంది. ఒక మనిషి మరొక మనిషితో వస్తు మార్పిడితో మొదలైనటువంటి ఈ అవసరం నోట్లకు మారి డాలర్లను అధిగమించి నేటి 21వ శతాబ్దానికి క్రిప్టో కరెన్సీ వరకు చేరింది. అసలు ఈ సోకాల్ డబ్బు ఎప్పుడు పుట్టింది? నోట్లు ఎలా పుట్టాయి? వాటిలో ప్రముఖమైనదిగా డాలర్ ప్రపంచ ప్రధాన కరెన్సీగా ఎప్పుడు మారింది అన్న వివరాలను చూస్తే నిజానికి ఆసక్తికరంగా ఉంటుంది. అసలు డబ్బు గురించినటువంటి చరిత్ర చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వేల సంవత్సరాలుగా డబ్బు మారకంగా పనిచేస్తోంది. అంతేకాదు, కూడబెట్టుకున్న సంపద ప్రధాన రూపం కూడా డబ్బే అయ్యింది. డబ్బు అనేది లెక్కించడానికి ఉపయోగించే ఒక గణాంకం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ధరల్ని నిర్ణయించడానికి, అప్పుల పద్దులను రాసుకోవడానికి ఉపయోగపడే వ్యవస్థగా డబ్బు మారిపోయింది. డబ్బు అనే దానికి నిర్వచనం కూడా చాలా వాదనలు ఉన్నాయి వాటి గురించి. ఈ డబ్బు ఎలా పుట్టింది అనే దాని మీద కూడా చాలా వివాదాలు ఉన్నాయి, వివరణలు ఉన్నాయి. మనుషులు అనాదిగా వస్తు మార్పిడి చేసుకున్నారు. తొలి వ్యాపార వ్యవస్థలు మొదలయ్యాక అకస్మాత్తుగా డబ్బు ప్రధాన మారకంగా మారిపోయింది. ఇదెలా జరిగిందంటే, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు ఎవరికి వారే తమవైనటువంటి సిద్ధాంతాల్ని చెప్తారు. వేలాది సంవత్సరాల కిందట తిండి గింజలతో మొదలుపెట్టి మట్టి వస్తువులు, నత్తగుల్లలు, కోకోబీన్స్, వెండి పలుకుల్లాంటి అనేక రకాల వస్తువులను నేటి డబ్బులాగా మారకానికి ఉపయోగించారు. ఆ క్రమంలో ప్రాచీన ఇరాక్లో నాటి రాజులు అధికారికంగా లోహపు నాణాలను ముద్రించారు. కాలక్రమంలో ప్రాంతాల మధ్య, దేశాల మధ్య వ్యాపారం, లావాదేవీలు ఇవన్నీ పెరుగుతూ పోయాయి. ఈ లావాదేవీల్లో చేతులు మారే నాణాల పరిమాణం కూడా పెరిగింది. ఆ నాణాలు చాలా బరువుగా ఉండడంతో వాటిని మోసుకెళ్లటం తలకు మించిన భారంగా మారింది. అప్పుడు కాగితంతో చేసిన బ్యాంక్ నోట్లు తొలిసారిగా చైనాలో ఆవిర్భవించాయి. ఆ పైన ఇటీవలి కాలంలో, అంటే ఓ 70 ఏళ్ల కిందట ఓ హోటల్లో రాత్రి పొద్దుపోయే వరకు జరిగినటువంటి రహస్య రాజకీయ సంప్రదింపుల్లో డాలర్ అని పిలిచే ఒక పచ్చ నోటుకు ప్రపంచ మారక హోదాను కట్టబెట్టారు. దాంతో ప్రపంచంలో డాలర్ అనేది అత్యంత శక్తివంతమైనటువంటి కరెన్సీగా మారింది. మనం ఇప్పుడు లావాదేవీలు జరుపుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి రూపంలోని డబ్బు మూలాలున్నాయి. అవి 5000 సంవత్సరాల కిందట మెసొపొటేమియా, అంటే నేటి ఇరాక్ దేశంలో కనిపిస్తాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. మెసొపొటేమియా నాగరికతకు చెందిన సుమేరియన్లు వెండి పలుకులను, బార్లీ గింజలను డబ్బు తరహాలో మారకానికి ఉపయోగించేవారు. ఈ ఉత్పత్తులకు ఒకవైపు వాటికంటూ ఒక విలువ ఉంటుంది. అలాగే ఇతర వస్తువుల విలువను లెక్కగట్టేటువంటి కొలతగా కూడా ఉపయోగపడ్డాయి. ఒక బానిస విలువ ఎంత, ఒక పని విలువ ఎంత, ఒక అప్పు మీద వడ్డీ విలువ ఎంత అనే వాటిని వెంటి పలుకులు, బార్లీ గింజల బరువుతో లెక్కించేవారు. వీటితో చెల్లింపులు కూడా జరిపేవారు. కొందరు శ్రామికులకు నిర్దిష్ట మొత్తంలో బీరు కానీ, సామాన్లు కానీ వంటి వస్తువులతో చెల్లింపులు జరిపేవారని చరిత్రకారులు తమ పరిశోధనల్లో తెలుసుకున్నారు. అలాగే ముడి సరుకులకు కూడా ఒకదానితో మరొకటి వాటిని పోల్చినప్పుడు ఒక విలువ ఉండటం సాధారణమైనటువంటి విషయమే. ఉదాహరణకు ఉన్నికి, ఖర్జూర పండ్లకు, అట్లాగే వెంటి పలుకుల్లో సమానమైనటువంటి విలువ ఉండి ఉండొచ్చు. అలాగే దూర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేటువంటి వ్యాపారులు ఒక విధమైనటువంటి అరువు ఇచ్చిపుచ్చుకునేవారు. ఒక చోట కొన్ని వనరుల్ని ఇచ్చి మరొక చోట మరొక రకమైనటువంటి వనరుల్ని అందుకు ప్రతిగా ఇచ్చిపుచ్చుకునేవారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వనరుల్ని బదిలీ చేసుకునేవాళ్ళు. అది కూడా వస్తు మార్పిడిలా ఆ రోజుల్లో బాగా పాపులర్ అయిందని చెప్పాలి. ఈ లావాదేవీలను డబ్బు లేదా మనీ అని, చలామణి లేదా కరెన్సీ అని కూడా అనొచ్చా అనే అంశం పైన చాలా వాదోపవాదనలు కూడా ఉన్నాయి. అది తెలియాలంటే మెసొపొటేమియా కాలంలోకి మనం వెళ్లాల్సిందే. అక్కడ ఊర్ అన్న నగరం చాలా ముఖ్యమైనటువంటి నగరాల్లో ఒకటిగా కొనసాగింది. మెసొపొటేమియా నాగరికతకు చెందినటువంటి సుమేరియన్ నగర రాజ్యాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి నగరాల్లో ఊర్ ఒకటి. ఆ ఊర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు జరిగినటువంటి తవ్వకాల్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. నిజానికి ఓ సబ్జెక్టు విలువ లెక్కగట్టేది డబ్బు. అయితే ఆ డబ్బుకు ప్రామాణిక భౌతిక రూపం కరెన్సీగా నిర్ణయించడం జరిగింది. అది నాణెం లేదా నోటు లాంటి చలామణి రూపంలోకి మారింది. ఇదంతా తమ అవసరాల కోసం నిర్ణయించుకున్నటువంటి విధానాల్లో
ఒకటిగానే అభివృద్ధి చెందిందనే చెప్పొచ్చు. ఈ కోణంలో చూసినప్పుడు మెసొపటోమియా నాగరికతల్లో బార్లీ, వెండి అనేవి చెలామణిలో ఒక రూపాలుగా ఉన్నాయని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అత్యంత పురాతనమైనటువంటి భౌతిక డబ్బులు అవే అంటున్నారు చరిత్రకారులు. ఆ రకంగా డబ్బు మూలాలు ప్రాచీన మెసొపటోమియాలోని జమ, అప్పు లావాదేవీల్లో ఉన్నాయని తేలింది. ఆ లావాదేవీల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఏదైనా వస్తువు తీసుకుంటారు, దానికి బదులుగా భవిష్యత్తులో మరేదైనా వస్తువుని ఇస్తాననేటువంటి హామీ ఇస్తారు. ఆ విధంగా అరువు అనే భావన లేదా విధానం మొదలైంది. అదే విషయం అందుకు బదులుగా ఇచ్చే నోటుపై ముద్రించబడి కూడా ఉంటుంది. అది ఆ వ్యక్తి కష్టపడి సంపాదించినటువంటి నోటుపై రాసి ఉంటుంది. చిన్నపాటి సమాజాల్లో మొదలైనటువంటి ఈ మార్పిడి రూపం ఆ తర్వాత పెద్ద సమాజాల్లో కూడా పెరిగింది. కాలక్రమంలో రాయటం కనుగొన్న తర్వాత ఆ అరువును లెక్కించడం ప్రారంభమైంది. ప్రాచీన మెసొపటోమియాలో అరువు, అప్పు పట్టికలు చాలా బయటపడడంతో పాటు వాటికి వడ్డీలు కూడా ఏర్పడ్డాయి. ప్రపంచంలో మొట్టమొదట అనటోలియాలో అధికారికంగా నాణాన్ని ముద్రించారని చెబుతున్నారు. ఒక ప్రభుత్వం అధికారికంగా నాణాలు ముద్రించడం మొదటిసారిగా 640 BCలో అనటోలియాలో కనిపిస్తుంది. ఆ ప్రాంతమే ఇప్పటి తుర్కియే. లిడియా పాలకుడు కింగ్ అలియాచెస్ రాజముద్రతో తొలి నాణాలు ముద్రితమయ్యాయి. లిడియా రాజ్యానికి చెందినటువంటి ఈ నాణాన్ని బంగారం, వెండి మిశ్రమంతో తయారు చేసేవారు. ఈ నాణాలు చాలా మన్నికగా ఉండేవి, తేలికగా రవాణా కూడా చేయవచ్చు. ఇలాంటి సౌలభ్యాలతో పాటు వాటికంటూ ఒక విలువ కూడా ఉంటుంది. దీంతో నాణాల ముద్రణ విజయవంతమైంది. ఈ నాణాలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడడంతో పాటు విలువైనవిగా కూడా మారాయి. చైనాలో చాలా కాలం వరకు రాగి నాణాలు, కంచు నాణాలని ప్రాథమిక నగదుగా ఉపయోగించారు. ఆ నాణాల మధ్యలో చిల్లు ఉంటుంది. ఆ చిల్లులు ఉండటం వల్ల నాణాలను దండగా గుచ్చి కట్టడానికి, గొలుసులా వేలాడదీయడానికి వీలుంటుంది. క్రీస్తు శకం 1000 సంవత్సర కాలంలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో సాంగ్ వంశపాలనలో రాచరిక ప్రభుత్వం అధికారికంగా ప్రపంచంలో తొలి కాగితపు డబ్బు జారీ చేసింది. మల్బరీ చుట్టూ బెరడుతో తయారు చేసినటువంటి ఆ డబ్బును జియోజీ అని పిలుస్తారు. అదే తరహాలో అమెరికాలో 1792లో డాలర్ అనే కాగితపు నోటు ఒక డిక్రీ ద్వారా ఆ దేశపు అధికారిక కరెన్సీగా చలామణిలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు చేరుకున్న దశలో మిత్ర రాజ్యాల ప్రభుత్వాలు తమ ముందు ఒక సమస్య కారణంగా అమెరికాలోని బ్రెటన్ వుడ్స్ అనే పట్టణంలో గల మౌంట్ వాషింగ్టన్ హోటల్లో ఆ సుదీర్ఘ భేటీ జరిగింది. యుద్ధం తర్వాత వాణిజ్యం, ద్రవ్య విధానం, భవిష్యత్తుపై వారి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. అక్కడే అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికా డాలర్ను కరెన్సీగా నిర్ణయించడం జరిగింది. ఇక ఆ సమావేశంలోనే యుద్ధం ముగిసిన తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి దేశాలకు డాలర్ల రూపంలో రుణాలు ఇవ్వడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ అనే 2 సంస్థల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 7 దశాబ్దాల కిందట అమెరికాలోని ఓ మారుమూల ప్రాంతపు పర్వతాల్లో జరిగిన ఆ చర్చల్లో రూపొందించినటువంటి అంతర్జాతీయ ద్రవ్య విధానం నేటికి కొనసాగుతోంది.